మహబూబాద్ జిల్లా మండలంలో ఎంపీపీ పద్మ రవినాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోర్నకల్ నియోజకవర్గ యువనేత రవిచంద్ర పాల్గొన్నారు। ఆటపాటలతో బాణసంచాల మోతల మధ్య ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు। అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు। ప్రత్యేక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహణకు ₹1 కోటి బడ్జెట్ కేటాయించారని అన్నారు। ఈ కార్యక్రమంలో కొరివి దేవాలయ చైర్మన్ రాములు నాయక్, జనగాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు దారావత్ వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు। సూపర్ పిఎస్సిఎస్ అధ్యక్షులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు, మాజీ కురివి వీరభద్రస్వామి దేవాలయ చైర్మన్ రాజు నాయక్ గారు, మహిళా అధ్యక్షురాలు, వేదికను అలంకరించిన పెద్దలు, యువకులు, ఇతర ఆదులు, మా మిత్రులు అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చెప్పారు। అదేవిధంగా మరి పెద్దలు జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పూర్వం మనం 5,000 10,000 సంవత్సరాల క్రితం పెద్ద ఏ విధంగా ఋషులు తపస్సు చేసిన తర్వాత దేవతలు ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు వరహాలు ఇస్తారో, వాళ్ళు కోరుకున్నది ఏ విధంగా చేస్తారో అదేవిధంగా మన లంబాడి జాతి సంబంధించిన మన గురువు మన సేవలాల్ గారు తపస్సు చేసిన తర్వాత మంచిగా మరి అమ్మవారి జాతి వాళ్ళు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మన సంచార జాతి సంబంధించిన వాళ్ళు ఒక చోట ఉండకుండా మన ఆవులు, బర్రెలు, మేకలు, గొడ్లు, భార్య, పిల్లలు అందరు వేసుకొని మరి బళ్ళు కట్టుకొని ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ, ఎక్కడ ఉప్పు ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఊరు ప్రయాణం చేసి మా అమ్మమ్మ కౌరించుకొని 1 గంట సేపు ఏడ్చేది। డాగులో ఉంటాం కదా, డాగులో ఏడ్చేది ఎంతసేపు, 1 గంట సేపు, అర్ధ గంట సేపు ఏడ్చేది। ఇక వాళ్ళు ఏడ్చేటప్పుడు చెప్పుకుంటా, ఆ పదాలు చెప్పుకుంటా పెద్దలు, మా తాతలు ముత్తాతలు అందరూ మంచిగా ఎక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బు ఎంతో కూస్తో కాస్తో డబ్బు ఉంటే అక్కడ భూములు కొని కూస్తో కాస్తో ఆవులు, మేకలు, మరి గొర్రెలు, ఉదాహరణకు చెప్పాలంటే మా అమ్మమ్మ పోతే అర్ధ గంట సేపు స్టార్ట్ అయితే సాయంత్రము అర్ధ గంట సేపు ఆ గొడ్లు పోతూనే ఉండేది ఆ కొట్టంలో। అర్ధ గంట తర్వాత నేను చిన్నపిల్లలం కాబట్టి వస్తున్నప్పుడు మాకు దూరం పెట్టేసరికి చూసుకున్నది ఇది ఎప్పుడు పోతాయా అని అర్ధ గంట సేపు నడిచేది ఆ గొడ్లు। అది అన్ని గొడ్లు ఉండేవి, అన్ని ఆవులు ఉండేవి, అంత పాలు ఉండేది। అప్పుడు పెరుగు ఎత్తే